కడప గడపలో తొలిసారి జరుగుతున్న మహానాడు వేడుక కోసం నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. భారీ తోరణాలు స్వాగతం పలుకుతున్నాయి. కడప శివారులోని పబ్బపురంలో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే ప్రధాన అజెండాగా తీర్మానాలు సిద్దమవుతున్నాయి. ఇదే వేదికపై నుంచి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా విజయాలను చాటనున్నారు. ప్రజలు భారీగా పసుపు పండుగకు హాజరై మహానాడును విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కడప నగరం తొలిసారి మహానాడుకు వేదిక కాబోతుంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరిగే మహానాడు కోసం కడప నగరం పసుపుమయంగా మారింది. కడప శివార్లోని పబ్బపురంలో 128 ఎకరాల్లో మహానాడు కోసం ఏర్పాట్లు సిద్దమవుతున్నాయి. మహానాడుకు వెళ్లే ప్రారంభ ద్వారం వద్ద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కడప నగరంలో ఎటు చూసినా రోడ్డుకి ఇరువైపులా ఫ్లెక్సీలతో, పార్టీ జెండాలతో నిండిపోయింది. నగరం మొత్తం పండగ వాతావరణం సంతరించుకుంది. కడపలో నిర్వహించే మహానాడు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాయలసీమ అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మహానాడులో నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రూపొందించిన 14 తీర్మానాలు, 4 ఉమ్మడి తీర్మానాలని చర్చించి ఆమోదించనున్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ కట్టడికి గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు హంద్రినివా, గాలేరు నగరి, తెలుగు గంగా, ముచ్చుమర్రి ప్రాజెక్టుల నిర్మాణాల పూర్తి వరకు వివిధ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై చర్చిస్తారు. కడప జిల్లా కుప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్లు హబ్, అనంతపురం జిల్లాలో కియా, పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, డైరీల అభివృద్ధి ద్వారా లక్షల యువతకు ఉపాధి కల్పనకు టీడీపీ ప్రభుత్వం చేసిన కృషిని మహానాడు వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. గతంలో జరిగిన వాటికి భిన్నంగా ఈసారి కడప మహానాడు జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కడపలో అత్యధిక స్థానాలు పార్టీకి ఇచ్చిన ప్రజల కోసం పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసే విధంగా మహానాడు తీర్మానాలు ఉంటాయని వెల్లడించారు. ప్రధానంగా సంస్థాగత నిర్మాణం, పార్టీ మీద దృష్టి పెడతాం. ఈరోజు 6 సూత్రాల్ని సెలెక్ట్ చేశాం. 1 కార్యకర్త అధినేత, 2 టెక్నాలజీ ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం, 3వది సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళల గురించి చర్చించడం. నాకు తెలిసి నేను ఎన్నో మహానాడులకు అటెండ్ అయ్యాను. ఈసారి ఒక వినూత్నంగా, ఒక నూతన వరవడితో ఈ మహానాడు జరగబోతుంది. ఏదైతే బహిరంగ సభలో ఈ రాష్ట్ర ప్రజలకి స్పష్టమైనటువంటి సమాచారం ఇవ్వడానికి ఈ మహానాడును ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మాకు చాలా నమ్మకం ఉంది. రేపు 27, 28, 29 తారీఖులో జరగబోతున్నటువంటి మహానాడుని ఘనంగా చేయబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పులివెందుల ప్రజానికానికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ మహానాడికి కదలి వచ్చి ఆ సభని విజయవంతం చేసి కడప యొక్క గొప్పతనాన్ని, మన పులివెందుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా మీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుకుంటూ